బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిఖిల్ సాయి హోటల్లో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ ఆచారి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు। సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు। బీజేపీ పార్టీలో అన్ని సామాజిక వర్గాల ప్రజలను సభ్యత్వ నమోదు చేసుకునే విధంగా కార్యాచరణ చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्వం जय जय माता भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం మన బలము మన సిద్ధాంతము, మన బలము మన కార్యకర్తలు, మన సిద్ధాంతాలు మన గుండెలు ఉండాలి। కానీ బీజేపీ పార్టీ అంటేనే రాజకీయ పార్టీ। మనము కేవలం జై శ్రీరామం, మనకు భారత్ మాతాకి జయ అంటాము, చాలా మంచిది, మన గుండెలు ఉండాలి। కానీ మన పని, మొట్టమొదటి పని సభ్యత్వం, మెంబర్షిప్ డ్రైవ్। తర్వాత ఈ పార్టీలు ఉండదలుచుకుంటే ఒకటే కారణం, రెండు కారణాలు, గెలవాలి లేకుంటే గెలిపియాలి। మన లక్ష్యం రాజకీయ లక్ష్యం, ఆ సిద్ధాంతాలు మన గుండెలు ఉన్నాయి। సిద్ధాంతాల కొరకు పోరాడేది ఉంటే అది విశ్వ హిందూ పరిషత్ జాయిన్ కాండి, RSS జాయిన్ కాండి, అన్నిట్లో జాయిన్ కాండి, మంచిది। కానీ రాజకీయాలు ఉండదు, బీజేపీలు ఉంటే రాజకీయాల కొరకే ఉన్నారు బీజేపీలో, ఇంకా వేరే దాని కొరకు కాదు। అదే గుండెలు పెట్టుకొని, ఈ సిద్ధాంతాలన్నీ గుండెలు పెట్టుకొని బయటికి రాజకీయాలు। ఇంకోటి మన మీద ఆరోపణ ఏంటంటే, మనం వేరే వాళ్ళని కలిస్తే మంచోళ్ళనే కలుస్తాం, చెడ్డోళ్ళని కలవం। రాజకీయాలు అట్లుండదు, మనం కలిస్తే రామభక్తులనే కలుస్తాము, దేశాన్ని ప్రేమించటోళ్ళనే కలుస్తామని మనం తెలుసుకోవాలి। కానీ రాజకీయాలు అట్లుండదు, ప్రతి ఒక్కరితో కలవాలి, దొంగతో కలవాలి, దొరతో కలవాలి, మంచోళ్ళతో కలవాలి, చెడ్డోళ్ళతో కలవాలి। ఎందుకని మన మంచితనం వాళ్ళకి అంటుకోవాలి, వాళ్ళ చెడు మనకు అంటుకోవద్దు। అందుకే మన పార్టీ సింబల్ ఏందయ్యా, కమలం పువ్వు, బురదల పుట్టేది కమలం పువ్వు। మన మంచితనం అందరికి కనబడుతుంది, కానీ ఆ బురద మనకు అంటుకోకుండా మనం పనిచేయాలి, అది భారతీయ జనతా పార్టీ। మరోసారి అందరికీ ధన్యవాదాలు, మనము కలిసి పనిచేద్దాము। సంతోషం, ఇప్పుడే పెద్దలతో మాట్లాడుతుంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే నాకు ఎంతో సంతోషమైంది। నిజామాబాద్ వచ్చినాయి, అది నిజామాబాద్లో మనం ఇట్లనే కొనసాగదాం। దక్షిణ భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ పెరుగుతుంది, అది తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది। ఇక్కడ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ అలా 60% సర్పంచ్ మినిమం మన వాళ్ళు ఉండాలి। అందరికీ ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు। ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి న్యూ మెంబర్షిప్ డ్రైవ్, చాలా మంది అడుగుతుంటారు, అన్నా నేను మెంబర్ ఉన్నా అని। అది మళ్ళీ ఒకసారి కొత్త మెంబర్షిప్ చేసుకున్న తర్వాత 3 years రెన్యువల్ ఉంటుంది। ఈరోజు ప్రపంచంలోన అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ। దాంట్లో భారతీయ జనతా పార్టీలో మనం ఉండడం అనేది నిజంగా మనం ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనో ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నాం। ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, మనందరికీ తెలుసు। సనాతన ధర్మాన్ని కాపాడుతూ
నిజమైన సెక్యులర్ పార్టీ అలా దేశంలో ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతనే మన కుటుంబం. ఏ రాజకీయ పార్టీ, వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ అన్ని కూడా స్వార్థపరం, వాళ్ళ కుటుంబ పార్టీలు. ఈవెన్ కాంగ్రెస్ కానీ ఇలా జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది, ఒక కుటుంబ పార్టీ అది. ఇక మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ దేశంలో ఏదన్నా కానివ్వండి, కేవలం ప్రజల కోసమే దేశ అభివృద్ధికి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది పెద్దలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ వారి జీవితాలను త్యాగం చేసి ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు జన్సన్ తోటి ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్లున్న పార్లమెంట్ లో ఈరోజు 3వసారి అధికారం చేయించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అటువంటి పార్టీలో ఈ సమయంలో మెంబర్షిప్ ప్రైవేట్ రావడం అనేది, దాంట్లో మనం పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చెప్పాలంటే గత కొన్ని నెలల, రాబోయే కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షలు, కానీ మనం సాధించుకున్న ఓట్లు నిజామాబాద్ జిల్లాలో 3.5 లక్షల పైచిలుకు. 2 లక్షలు నేను ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి నేను చెప్పిన, ఏదైతే 289 బూత్లు అర్బన్ లో ఉంటే అవి 100 బూత్లు కౌంట్ కాదని చెప్తే 180x200 అంటే 36,000 ఓట్ల టార్గెట్ అన్నాడు. కాదన్నా, మన ఇందూరు గడ్డ, కాషాని గడ్డ, భారతీయ జనతా పార్టీ గడ్డ తప్పకుండా 50,000 ఓట్ల పైన మేము 70,000 ఓట్లు సాధించుకున్నాం. 50,000 మెంబర్షిప్ పైన మేము చేస్తామని మీ అందరికీ కలుపుకొని ఒక విశ్వాసంతో నేను మాట ఇచ్చిన. తప్పకుండా నిజామాబాద్ జిల్లాకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో 2 లక్షలు సునాయాసంగా మనం